విజయవాడలో జరిగిన 24వ జాతీయ ఛాంపియన్షిప్ కరాటే పోటీల్లో కోవూరుకు చెందిన కరాటే ఇన్స్టిట్యూట్ విద్యార్థులు పాల్గొని పతకాలు సాధించారు. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ రాజేష్ కోవూరు పట్టణంలోని మైథిలి సెంటర్ వద్ద కరాటేలో ప్రతిభ కనపరిచి ఎంపికైన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీహరి, సిఎస్ సుధాకర్ రెడ్డి, ఎంబీఓ చెంచులక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు కరాటే స్టంట్స్ ప్రదర్శించారు. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ తల్లిదండ్రులు చదువు మీదనే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇలాంటి వాటిపై దృష్టి పెట్టి మీ చిన్నారులు ఫిజికల్ గా ఉండే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. ఫిజికల్ గా విద్యార్థులు ఉంటే విద్యలో కూడా బాగా రాణించగలరన్నారు. అమ్మాయిలు అబ్బాయిలకు కరాటే అనేది ఎంతో అవసరమని, సెల్ఫ్ డిఫెన్స్ కు ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం సిఎస్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చేసిన కరాటే యాక్టివిటీస్ చాలా ఆకట్టుకున్నాయన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచి బహుమతులు రావటం చాలా గర్వకారణమన్నారు. కరాటే మీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఉపయోగించండి అని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దలు ముసలి సుధాకర్, బాలరవి, నాటకరాణి వెంకట్, వ్యాయామ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. One, two, three. One, two, three. One, two. చిన్న 1వ తరగతి నుంచి ఐఐటీలు ఇవన్నీ అలవాటు పడిపోయి కరాటీ కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది తగ్గింది. కాబట్టి ఫిజికల్గా ఎప్పుడైతే పిల్లవాడు బాగా యాక్టివ్గా ఉంటాడో చదువు కూడా బాగా వస్తుంది. అందులో మీరు మొన్న కూడా చూస్తుంటారు, 2 వారాల క్రితం అమ్మాయిల వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా వారికి ఏ స్థాయిలో గౌరవం కానీ ఫైనాన్షియల్కి కానీ జాబ్స్ కానీ ఏ విధంగా వచ్చాయని. అంటే మామూలుగా ఎడ్యుకేషన్లో స్పోర్ట్స్ అనేది కాకపోతే వాళ్ళ యొక్క లెవెల్ అనేది ఐక్యూ లెవెల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బాడీ యాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. అందుకోసమని ఎప్పుడైనా పిల్లల్ని సాధ్యమైనంత వరకు రోజు కనీసం 1 గంట 2 గంటలైనా సరే స్పోర్ట్స్కి సంబంధించిన దాంట్లో యాక్టివిటీస్లో, అందులో కరాటే అనేది ఆత్మ రక్షణకు కూడా చాలా ఉపయోగం. అంటే ఇప్పుడు పిల్లలు ఎక్కడికి మన దగ్గర ఉండరు, వాళ్ళు రేపు కరాటీకి పంపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే చదువు ఎంత ముఖ్యమో సెల్ఫ్ డిఫెన్స్ కూడా అంతే ముఖ్యం.
ఇది ఒకసారి గ్రహించండి. ఇంతకుముందు ఈ బయట జరిగే అరాచకాలు మీరు చూస్తూనే ఉంటారు. ప్రతిరోజు ఫోన్లో కావచ్చు, టీవీలో కావచ్చు, అరాచకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటివన్నీ అడ్డుకోవాలంటే మనం ఫిజికల్ ఫిట్నెస్ ఖచ్చితంగా అవసరం. నుంచి అంతగా ఈ పిల్లల యొక్క యాక్టివిటీస్ చాలా ఆకట్టుకున్నాయి. సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంతా మీ టీంలో నుంచి ఒక 12 మెంబర్స్ 12 అవార్డ్స్ వచ్చింది. స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో 12 మందికి ప్రైజ్ రావడం చాలా గర్వించదగ్గ విషయం. ఆ ఉత్సాహాన్ని మీరు కంటిన్యూ చేయాలని, అదేవిధంగా మిగతా బిడ్డలందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేసి రాబోయేటువంటి కాంపిటేటివ్ వాటిల్లో మీరు కూడా మీ ఉత్తమ ప్రతిభను కనపరిచి మంచి స్టేజ్కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధంగా నా వైపు నుంచి కూడా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని భగవంతుడిని వేడుకుంటాను. సార్ చెప్పారు క్లియర్ కట్గా, కరాటీ సెల్ఫ్ డిఫెన్స్ గేమ్. చెప్పండి ఒకసారి పిల్లలంతా, కరాటీ సెల్ఫ్ డిఫెన్స్ గేమ్. స్కూల్లో మా పిల్లలు చదువుకునేటప్పుడు కూడా చిన్నప్పుడు నేర్పించేవాడు లోకల్ యాక్టివిటీకి. వాడి ఇంటి దగ్గరికి వచ్చి ఊరికే కరాటీ వచ్చని వాళ్ళ అమ్మని కొట్టడం, వాళ్ళ అన్నను కొట్టడం, అట్లా సరదాగా తెలియని వయసులో చేస్తూ ఉండేవాడు. ఒకరిని కొట్టేదానికి కోసం కానే కాదు, ఇది కంప్లీట్గా సెల్ఫ్ డిఫెన్స్, మనల్ని మనం కాపాడుకునేదానికి. రెండోది ఫిజికల్ మెంటల్ స్టామినా కోసం. దేనికి? ఎప్పుడు కూడా ఒక మార్షల్ ఆర్ట్ నేర్చుకున్న పిల్లలు ఎవ్వరూ కూడా డిసిప్లిన్ లేకుండా బిహేవ్ చేయరు. అందరూ చక్కగా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పింది, అదేవిధంగా స్కూల్లో టీచర్స్ చెప్పింది ఫాలో అవుతా వెరీ డిసిప్లిన్డ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనిపించుకుంటారు ఒక మార్షల్ ఆర్ట్ నేర్చుకున్న వాళ్ళు. మీరు కూడా అదేవిధంగా డిసిప్లిన్తో నడుచుకుంటారని, మీకు తెలిసినటువంటి ఈ విద్యని తప్పు చేయడం కోసం, వేరే వాళ్ళని భౌతికంగా ఇబ్బంది పెట్టే దానికోసం ఎప్పుడు వాడాలని చెప్పి ఆశిస్తా ఉన్నాను. తప్పనిసరి పరిస్థితుల్లో మీ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం మాత్రమే ఈ విద్యను ఉపయోగించాలి. మీ టీచర్స్, గురువు గారు, రాయేష్ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇది ముందే చెప్పుకుంటారని అనుకుంటా ఉన్నాను. కరాటే ఎందుకు నేర్చుకుంటున్నావు బాబా? అట్లా కూర్చోండి, నిలబడద్దు, కూర్చో, ఫస్ట్ కూర్చోమా తల్లి. కరాటే ఎందుకు నేర్చుకుంటున్నావు?